అయినా సరే జీసస్ క్రైస్ట్ అనే పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి హిస్టారికల్ గా చారిత్రకంగా ఉన్నాడు అని మీరు ప్రూవ్ చేయండి. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూపించండి. బైబిల్ కి వెలుపల ఉన్న ఒక చారిత్రక వ్యక్తి లేదా ఒక యూదా చరిత్రకారుడు యేసు ప్రభు గురించి రచించిన సాక్ష్యాన్ని ఈరోజు మనం చూద్దాం. ఒక చారిత్రకమైన ఒక చరిత్రకారుడు క్రీస్తుని గురించి ఇచ్చిన ఒక సాక్ష్యాన్ని నేను మీకు రుజువుగా చూపించాలనుకుంటున్నాను. అయితే యూదా చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసిఫస్, ఈయన క్రీస్తు శకం 37లో జన్మించి దాదాపు క్రీస్తు శకం 100 వరకు ఈయన జీవించడం జరిగింది. ఇతను యూదా చరిత్రకారుడు మాత్రమే కాకుండా రోమా సైనికుడిగా కూడా ఈయన పిలువబడ్డాడు. ఇతను క్రైస్తవుడు కాదు, యూదా మతాన్ని అవలంబించిన ఒక యూదుడు. ఇతని తల్లి అస్మోనియన్ అనే రాజవంశానికి చెందింది. అంటే ఇతను ఒక రాజవంశీకుడు అని కూడా మనం గమనించాలి. ఈయన క్రీస్తు శకం 37లో అంటే యేసు ప్రభు మరణించిన 3 సంవత్సరాలకు ఈయన జన్మించడం జరిగింది. ఈ ఫ్లావియస్ జోసిఫస్ అనే వ్యక్తి జ్యూస్ వార్స్, యూదుల యుద్ధాలు అనే ఒక అద్భుతమైన ప్రసిద్ధి చెందిన పుస్తకాన్ని రచించాడు. అది మాత్రమే కాదు కానీ ఈయన క్రీస్తు శకం 93 లేదా 94 ఈ 2 సంవత్సరాల్లో ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అంటే యూదుల చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రచించాడు. అందులో క్లుప్తంగా యేసు ప్రభు గురించి తన 18వ పుస్తకం 3వ చాప్టర్లో ఆయన యేసు ప్రభు గురించి ఇలా వర్ణించాడు. యేసు అనే ఒక గొప్ప జ్ఞాని ఆ కాలంలో ఉన్నాడు. ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. అది మాత్రం కాదు, ఆయన దగ్గరికి అనేక మంది ఇతర యూదులు మాత్రమే కాకుండా ఇతర జనాంగాలు ఆయన దగ్గరికి వచ్చాయి అనే విషయాన్ని ఆయన చెప్పాడు. యూదులను పరిపాలించిన పొంతి పిలాతు అనే రాజు చేత ఈయన సిలువకు అప్పగించబడ్డాడు యేసు అనే వ్యక్తి అని కూడా ఆ గ్రంథంలో ఆయన లిఖించాడు. యేసు అనే వ్యక్తి మరణించి మరలా 3వ దినమున బ్రతికినట్లుగా, అది మాత్రం కాదు, ఆయన సిలువకు అప్పగించబడినప్పుడు ఆయన అనుచరులు, ఆయన శిష్యులు ఆయన విడిచిపెట్టలేదనే విషయాన్ని కూడా ఆయన ఆ బుక్ లో క్లియర్ గా రాయడం జరిగింది. ఆయన ఇంకా ఒక మాట అంటాడు, ప్రస్తుతానికి కూడా ఆయన పేరుతో ఒక సమూహం ఇంకా నా కళ్ళ ముందు కనబడుతుంది, వాళ్ళే క్రైస్తవులు అని చెప్తాడు ఆయన. జోసిఫస్ గారు యేసు ప్రభు సహోదరుడైన యాకోబు గురించి అంటే యేసు ప్రభు తమ్ముడైన యాకోబు గురించి మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న యాకోబు గారిని ఈయన యేసు ప్రభుకి యాకోబు అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు అన్యాయముగా రాళ్ల చేత కొట్టబడ్డానికి ఒక అన్యాయమైన తీర్పును పొందుకున్నాడు అనే విషయాన్ని కూడా ఆ గ్రంథంలో ఆయన రాస్తారు.